సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. దేశంలోనే సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయా? ముఖ్యంగా దేశంలో రెండో స్థానంలో తీర ప్రాంత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ తన స్థానం గల్లంతవుతున్నటువంటి పరిస్థితి రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి నివేదికలు అదే చెప్తున్నాయి. కేంద్ర హోంశాఖ ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఒక జాబితా ప్రకారం కొత్తగా చేసినటువంటి క్యాలిక్యులేషన్స్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తీరరేఖ పొడవు తగ్గినటువంటి సంకేతాలు, అలానే గతంలో 1970లో వేసినటువంటి లెక్కలకి ఇప్పుడు తాజాగా డెవలప్ అయినటువంటి అధునాతన సౌకర్యాలతో అధునాతన సాధన సంపత్తితో చేసినటువంటి లెక్కలకి చాలా తేడా వచ్చింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి రెండో స్థానాన్ని ఎవరు దక్కించుకోబోతున్నారు? తమిళనాడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగైనటువంటి తీర ప్రాంతాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా రెండో స్థానంలో నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ రిపోర్ట్ ఏంటి, దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఒకసారి మనం చూద్దాం. ఇది భారతదేశానికి సంబంధించినటువంటి ద్వీపకల్పం, భారత ద్వీపకల్పం మ్యాప్ను కనుక మనం ఇక్కడ ఒకసారి గమనించి చూస్తే మొత్తం 10 రాష్ట్రాలకి తీర ప్రాంతంతో అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ గుజరాత్ నంబర్ 1 స్టేట్ అనుకుంటే, నంబర్ 2 వచ్చేసరికి మహారాష్ట్ర, తర్వాత గోవా 3వ రాష్ట్రం ఉంటుంది, ఇక్కడ కర్ణాటక 4వ రాష్ట్రం ఉంటుంది, కేరళ 5వ రాష్ట్రం. అంటే వెస్ట్ కోస్ట్లో 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఇటువైపు చూస్తే కనుక తూర్పు ప్రాంతంలో బెంగాల్ మొదటి రాష్ట్రం ఉంటుంది. బెంగాల్ కూడా ఇక్కడ ఇటువైపు నుంచి చూసినప్పుడు ఒరిస్సా 2వ రాష్ట్రం అవుతుంది. 3వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అలానే ఇక్కడ 4వ రాష్ట్రంగా తమిళనాడు, 5వ రాష్ట్రంగా కేంద్రపాలిత ప్రాంతం పాండిచేరిని మనం చూడాల్సి ఉంటుంది. సో ఇటు 5 అటు 5 మొత్తం 10 రాష్ట్రాలు తీర ప్రాంతాన్ని కలిగినటువంటి రాష్ట్రాలు. ఈ లెక్కల్ని 1970లోనే వేసినటువంటి లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో అత్యధిక తీర ప్రాంతం కలిగినటువంటి రాష్ట్రాల్లో మొదటి స్థానంలో గుజరాత్ ఉంటే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అయితే ఇవి 1970లో వేసినటువంటి లెక్కలో అంచనాలు. ఇప్పుడు ఇందులో చాలా మార్పులు వచ్చినాయి. ప్రధానమైనటువంటి కారణం తీర ప్రాంతం ఎందుకు పెరిగింది తమిళనాడుకి అంటే కనుక, తమిళనాడులో ఉన్నటువంటి తమిళనాడు శ్రీలంక మధ్యలో ఉన్నటువంటి అనేక ద్వీపాలకు సంబంధించి గతంలో సరైనటువంటి లెక్కలు వేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో యాక్యురేట్ డీటెయిల్స్తో మరోసారి ఈ తీర ప్రాంతం పైన నేషనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్స్ ఆధ్వర్యంలో ఒక సర్వే జరిగింది. దీనికి సంబంధించినటువంటి డేటా వచ్చింది. ఆ డేటా వచ్చిన తర్వాత తమిళనాడులో తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఉందనేటువంటి లెక్కలు తేల్చారు. ప్రధానంగా ఇక్కడ చూస్తే రామేశ్వరం, అలానే పంబన్ బ్రిడ్జ్ అంటారు కదా, చాలా పాపులర్, శ్రీలంకతో కనెక్టివిటీ అయ్యేటువంటి ప్రదేశాలు. ఇక్కడ ధనుష్కోడి, రామేశ్వరం టెంపుల్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ద్వీపాలు కనెక్టివిటీ గతంలో ఇవేవి కూడా క్యాలిక్యులేషన్లో రాలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడం, అనేక రకాల వనరుల్ని కల్పించడం, వీటన్నిటిని చూసిన తర్వాత తీర ప్రాంతం అపారంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో కూడా కొన్ని ద్వీపాలు ఉన్నాయి. అయితే వాటన్నిటిని కూడా ఆమోదయోగ్యమైనటువంటి ప్రదేశాలుగా డెవలప్ చేసినటువంటి సందర్భాలు లేకపోవడం అనేది ఏపీలో తీరరేఖ తగ్గినట్టుగా లెక్కలు చూపిస్తున్నాయి. అసలు ఎంత తగ్గింది అది కూడా చూద్దాం. ఓవరాల్గా చూస్తే 2024లో వచ్చినటువంటి లెక్కల ప్రకారం భారతదేశానికి సంబంధించినటువంటి తీరరేఖ 11,098 కిలోమీటర్లుగా లెక్కలు తేల్చారు. అంటే దాదాపుగా 40% వరకు తీరరేఖ పెరిగినట్టుగా ఇక్కడ అంచనాలు కనిపిస్తున్నాయి. దాదాపు 40% పెరిగింది. అదే 1970 నాటి లెక్కల ప్రకారం చూస్తే 7,516 కిలోమీటర్లు మాత్రమే అంచనా వేశారు. ఇప్పుడు ఏకంగా 5,000 కిలోమీటర్ల వరకు పెరిగినట్టుగా లెక్కలు, అంటే దాదాపు 4,000 కిలోమీటర్ల చిల్లర పెరిగినట్టుగా ఈ కొత్త లెక్కల ప్రకారం చెప్తున్నాయి. ఒకసారి నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 స్టేట్స్ పరిస్థితి చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3వ స్థానం ఖరారవుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ 973 కిలోమీటర్ల తీరరేఖ ఉన్నట్టుగా తేల్చారు. అయితే ఈసారి కొత్త లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ తీరరేఖ 1053 కిలోమీటర్లుగా, అంటే 80 కిలోమీటర్లు పెరిగింది. 80 కిలోమీటర్లు పెరిగినప్పటికీ కూడా తమిళనాడులో దాదాపు 13, ఆంధ్రప్రదేశ్ కంటే కూడా 13 కిలోమీటర్ల తీరరేఖ పెరిగినట్టుగా లెక్కలు చెబుతున్నాయి. గతంలో వేసినటువంటి లెక్కల ప్రకారం 906.9 కిలోమీటర్లు తమిళనాడు తీరరేఖ అయితే ప్రస్తుత తాజా లెక్కల ప్రకారం చూస్తే 1068 కిలోమీటర్లకి తమిళనాడు చేరింది. దీనివల్ల రెండో స్థానాన్ని తమిళనాడు పొందినటువంటి పరిస్థితి. ఇక గుజరాత్లో కూడా తీరరేఖ అమాంతం పెరిగింది. గతంలో కేవలం 1214 కిలోమీటర్లు ఉన్నటువంటి తీరరేఖ ఇప్పుడు 2,340 కిలోమీటర్లకు పెరిగింది. అంటే దాదాపు రెట్టింపు అయినటువంటి పరిస్థితి. ఇక్కడ దాదాపు 1000 కిలోమీటర్ల పైగా 1100 కిలోమీటర్ల వరకు గుజరాత్ తీర ప్రాంతం అభివృద్ధి చెందింది. గతంలో వివాదాస్పదమైనటువంటి ప్రదేశాలుగా ఉన్నటువంటి ఈ కచ్ ప్రాంతానికి సంబంధించినటువంటి లెక్కలు సమగ్రంగా అందుబాటులో లేవు. ఇప్పుడు వాటన్నిటిని కూడా లెక్కల్లోకి చేర్చినట్టుగా
కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అలానే ఇతర అంశాలను చూస్తే కనుక ఓవరాల్ హైలైట్స్ పరంగా చూస్తే కనుక గుజరాత్ లార్జెస్ట్ అబ్సల్యూట్ ఇంక్రీజ్, అంటే ఆల్మోస్ట్ 92% ఇంక్రీజ్ జరిగింది గుజరాత్కి సంబంధించి. 92% ఇంక్రీజ్ వలన గుజరాత్ తన మొదటి స్థానాన్ని కాపాడుకోగలిగింది. ఇక పర్సంటేజెస్ వైజ్గా చూస్తే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఇంక్రీజ్ 357% పెరిగింది. ఎందుకంటే గతంలో కేవలం పశ్చిమ బెంగాల్లో 157 కిలోమీటర్లు మాత్రమే తీరరేఖ ఉన్నట్టుగా లెక్కలు వేశారు. ఇప్పుడు 721 కిలోమీటర్ల తీరరేఖ భారత భూభాగం పరిధిలోకి వస్తుందని చెప్పని తేల్చారు. ఇక 92%తో గోవా తీర ప్రాంతం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పెరిగినటువంటి ఇంక్రిమెంట్ ముఖ్యంగా అక్కడ గోవాలో బీచ్లు కానీ టూరిజం కానీ డెవలప్మెంట్ కూడా మరింత ఊతమిచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. ఇక అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 57% తీరరేఖ పెరిగింది. 1121 కిలోమీటర్లుగా ఈసారి తాజా అధ్యయనాల్లో లెక్క తేల్చారు. మహారాష్ట్రకు సంబంధించి 225 కిలోమీటర్లు పెరిగింది, అంటే 34% రైజ్ కనిపిస్తుంది. దీనిలో 877 కిలోమీటర్ల తీరరేఖ మహారాష్ట్రకి కనిపిస్తుంది. గతంలో 652.6 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇక తూర్పు కోస్తాలో చూస్తే కనుక ఒడిషాకి సంబంధించినటువంటి తీరరేఖ కూడా పెరిగింది 20% వరకు. 98.31 కిలోమీటర్లు ఒడిషాకి సంబంధించినటువంటి తీరరేఖ పెరిగింది. కర్ణాటకలో చూస్తే 63.3 కిలోమీటర్లు గతంలో పోల్చి చూస్తే కనుక 22% వరకు ఇక్కడ పెరిగింది. పుదుచ్చేరి దీన్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేశారు, యూనియన్ టెరిటరీ కాబట్టి పుదుచ్చేరి, కరైకల్, యానం, మాహే ఈ నాలుగింటిని కలిపి చూస్తే 4.95 కిలోమీటర్ల తీరరేఖ తగ్గింది ఇక్కడ. ఇది రివర్స్ ఇది కనిపిస్తుంది పుదుచ్చేరికి సంబంధించినంత వరకు. ఇక లక్షద్వీప్ అండ్ మెనికాయ్ ఐలాండ్స్ పరిస్థితి చూస్తే 12.8 కిలోమీటర్లు 9.7% పెరిగింది. కేరళలో స్మాలెస్ట్ ఇంక్రీజ్, అంటే 30.45 5.35% మాత్రమే కేరళ తీరరేఖ పెరిగింది. ఇది ఓవరాల్ అధ్యయనాల తర్వాత పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ప్రస్తుత అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి అంచనాల ఫలితంగా దేశంలో తీరరేఖలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు నంబర్ 2గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నంబర్ 3గా మారిపోబోతోంది రాబోయేటువంటి రోజుల్లో. ఈ లెక్కలన్నీ కూడా అఫీషియల్ రికార్డ్స్లోకి వెళ్ళబోతున్నాయి అతి త్వరలోనే. అలానే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, కృష్ణపట్నం, కాకినాడ గేట్వే ప్రాజెక్టులని డెవలప్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నౌకాయానంతో పాటు తీర ప్రాంతంలో యాక్టివిటీని పెంచుతున్నారు. కాకినాడ గేట్వే ప్రాజెక్టు వలన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న ఐలాండ్స్ని కూడా వినియోగంలోకి తీసుకొస్తే కనుక ఈ తీరరేఖ క్యాలిక్యులేషన్స్లో కొన్ని మార్పులు జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనా వేస్తున్నారు. అయితే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ను పుంజుకోవడానికి ఈ ప్రాజెక్టులన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు ఉన్నటువంటి విషయంగా మనం చూడాల్సి ఉంటుంది. కానీ మళ్ళీ తీరరేఖకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ జరిగే వరకు ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉన్నట్టుగానే చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా మార్చడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలపై తాజా అధ్యయనాలు, నివేదికల తర్వాత కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పొడవైన తీరరేఖ ఉన్నటువంటి రాష్ట్రాల్లో టాప్ 3లో ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి టాప్ 2 పొజిషన్ ఒక పొజిషన్ కిందికి తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ రిలీజ్ చేసినటువంటి డేటా కాబట్టి ఖచ్చితంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఆ మేరకు మార్పులు చేర్పులు కూడా చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.